కాకినాడ జిల్లా ప్రజలందరికీ పత్రికాముఖంగా పోలీసు వారి విజ్ఞప్తి. ఇటీవల కాలంలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా అంటే సెమీ అర్బన్ ఏరియా ఏదైతే ఉందో సబర్బన్ ఏరియాలో దొంగతనాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఇల్లు ఐసోలేటెడ్గా ఉండటం వల్ల ప్రజల యొక్క మూమెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రదేశాల్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ దొంగతనాల మీద మేము పరిశోధన చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు మాకు బయటకు వస్తున్నాయి. ఎలా అంటే మేము గతంలో కూడా ఎన్నోసార్లు దొంగలు పట్టుకొని అరెస్ట్ చేసినప్పుడు వారిని ఇంట్రాగేషన్ చేసిన సమయంలో వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, దొంగలు మీరు ఎవరైతే పబ్లిక్ ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు పబ్లిక్ అంతా ఏం చేస్తున్నారంటే ఆ ప్రధాన ద్వారాలకు కానీ గేట్లకు కానీ ఇంటి తలుపులకి ప్రధాన తలుపులకి కానీ గేట్లకు కానీ పెద్ద పెద్ద తాళం కప్పలు వేస్తున్నారు. మేము దొంగలను అడిగినప్పుడు మీరు ప్రజలు ఇంట్లో లేరన్న విషయాన్ని మీరు ఎలా గమనిస్తున్నారు అంటే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, సార్ మేము దొంగతనం నైట్ టైం చేయబోతుంటే మేము సాయంకాలం టప్పుడు మార్నింగ్ టైము మేము ఒకసారి ఆ వీధుల్లో రెక్కికి వెళ్తామండి, బైక్ వేసుకొని నడుచుకుంటాం. వెళ్ళినప్పుడు ఏ ఇంటికైతే పెద్ద తాళం కప్ప తలుపులకు కానీ గేట్లకు కానీ కనపడతాయో, తాళం కప్ప వేసి బయటికి కనపడతాయో ఆ ఇంట్లో జనం లేరని మాకు ఈజీగా సులువుగా తెలుస్తుంది. అందుకే మేము ఆ ఇంటిని టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నాం అంటారు. ఎప్పుడైతే పబ్లిక్ దీన్ని గమనించి గేట్లకు కానీ తలుపులకు కానీ మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు తాళం కప్పలు కనుక కనిపించే విధంగా వేసినట్లయితే దొంగలకు మీరు లేరన్న విషయం సులువుగా తెలుస్తుంది. కాబట్టి దయచేసి పబ్లిక్ ఆ విధంగా వేయద్దు. సెంట్రల్ లాక్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. గేట్ లోపల పక్క కూడా మీరు తాళం వేసుకొని వెళ్ళొచ్చు, అయితే సైడ్ డోర్లకు తాళాలు వేసుకొని వెళ్ళొచ్చు. చాలా ఉన్నాయి. అదేమీ లేకుండా ఈవెన్ కర్టెన్ వేసుకున్నా చాలు. ప్రధాన ద్వారానికి మీరు తాళం వేసుకున్నట్టు గేట్కి వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గేట్లు తీసుకొని ఎవరు దొంగలు రావట్లేదు, గోడ దూకు వస్తున్నారు. దానివల్ల దొంగతనాలను నిరోధం. మీరు ప్రధాన ద్వారానికి వేసినట్టయితే ఎట్టి పరిస్థితి దాని మీద ఒక కర్టెన్ వేసినట్టయితే వాళ్ళు మీరే ఇంట్లో ఉన్నట్టుగానే భావిస్తారు. అలా కాకుండా మీరు గేటుకు ఒక తాళం, బయట ప్రధాన ద్వారానికి ఒక తాళం, పెద్ద పెద్ద తాళాలు కనపడేటట్టు చేస్తే మీరు ఇల్లు వెళ్ళిపోయినప్పుడు ఈజీగా తెలిసిపోతుంది మీరు లేరన్న విషయం. వాళ్ళు నైట్ టైం వచ్చి దొంగతనం చేయడానికి ఆస్కారం. ప్రధాన పాయింట్ అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు మేము ఎన్నోసార్లు చెప్పాం, విలువైన వస్తువులు ఏవి కూడా బంగారం కానీ క్యాష్ కానీ వెండి కానీ అట్లాంటి ఇంట్లో పెట్టుకోవద్దు. లేకపోతే మీ బంధువుల ఇంటి దగ్గర లేకపోతే మీకు స్నేహితులలోనో, ఇంకా చెప్పాలంటే లాకర్ సిస్టమ్ ఉంది, లాకర్స్లో పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ మేము పోలీసు వారు ఎల్హెచ్ఎంఎస్ పెట్టాం, లాకింగ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని పెట్టాం. మీరు ఇల్లు 2-3 రోజులు బయటికి వెళ్ళిపోతారు, కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఉన్నాం సార్, మేము ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి, మేము తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నాం, ఆ ఎమర్జెన్సీ మీద వెళ్తున్నాం, మీరు కొద్దిగా మాకు ఆ సెక్యూరిటీ చేయాలంటే మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ముందుకు వచ్చి మా దగ్గర ఒక డివైస్ ఉంది, ఎల్హెచ్ఎంఎస్ డివైస్, అది తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర బిగిస్తున్నాం. మళ్ళీ వచ్చిన తర్వాత మేము తీస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఎల్హెచ్ఎంఎస్ డివైస్ ఎవరైనా వచ్చినట్టయితే దాని సెన్సర్స్ ద్వారా ఆ కాలర్ నెంబర్కి వెళ్తుంది, పోలీస్ స్టేషన్లో ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారో వారికి వెళ్తుంది. కాబట్టి ఇమీడియట్గా మాకు అక్కడ ఎవరన్నా అపరిచిత వ్యక్తులు వచ్చారు, ఏదైనా దాన్ని టచ్ చేశారనగానే మాకు అలారం వస్తుంది. కాబట్టి మేము ఇమీడియట్గా వెళ్ళడానికి కుదురుతుంది. పబ్లిక్ ఇవేవి పట్టించుకోవట్లేదు. చాలా విలువైన వస్తువులు, కష్టపడ్డ సొమ్ము అంతా కూడా ఇంట్లో పెట్టేసి చాలా నెగ్లిజిబుల్గా వెళ్ళిపోతున్నారు. హాలిడేస్ వచ్చినాయి అంటే 2-3 రోజులు వెళ్ళిపోవాలంటే ఇంట్లో అన్ని వాల్యుబుల్స్ పెట్టేస్తున్నారు, హాలిడే ట్రిప్కి వెళ్ళిపోతున్నారు. లేదు ఏదన్నా పెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్తాం అనే కార్యక్రమానికి వెళ్తున్నారు, ఇంట్లో విలువైన వస్తువులన్నీ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. తీరా వచ్చేపాటికి ఆ ఇల్లు దోపిడీకి గురవుతుంది. చాలామంది దొంగలను మేము పట్టుకున్నప్పుడు ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు కూడా ఇంకోటి అంటున్నారు, సార్ సీసీ కెమెరాలు ఉన్న వీధిలోకి వెళ్ళట్లేదు అంటున్నారు. సపోజు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఒక సీసీ కెమెరా ఉంటే ఆ సీసీ కెమెరాలో పడితే దొంగతను ఐడెంటిఫై అయిపోతారు, పోలీసులు పట్టుబడతారు ఉద్దేశంతో అసలు సీసీ కెమెరా ఉన్న వీధిలోకి వెళ్ళట్లేదు. కాబట్టి కనీసం కాలనీ వాసులంతా ఒక గ్రూప్గా ఏర్పడి మీ కాలనీ సెక్యూరిటీ కోసం అక్కడ కాలనీ ఇన్ అండ్ అవుట్లో సీసీ కెమెరాలు పెట్టుకున్నా మీకు మంచి ఉపయోగం. లేదు ఇంట్లో సీసీ కెమెరాలు ఈరోజు అదిలా కాస్ట్లీ కాదు, ఎఫర్టబుల్ కాదు. ఇప్పుడు 10,000 నుంచి 15,000, 5,000 కూడా కెమెరాలు వచ్చాయి. 5,000 రూపీస్ పెట్టినా కూడా కొన్ని కెమెరాలు సిమ్ వేసుకుని మాట్లాడే కెమెరాస్ వచ్చినాయి, అవి కూడా పెట్టుకోవచ్చు. పబ్లిక్ వీటన్నిటి దాని గ్రావిటీని గుర్తించి మీరు అందరూ కూడా దయచేసి ఈ సీసీ కెమెరాలు పెట్టుకోవడం. అయితే కాలనీ అందరు వాసులు ఉన్నట్లయితే కొంచెం పొటెన్షియల్ కాలనీస్ ఉన్నాయి, వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, చాలా కాస్ట్లీ వీటిల్లో కట్టుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక కాలనీ అంతా కలిపి ఒక వాచ్మెన్ పెట్టుకోవటం, లేకపోతే సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకోవటం. అట్లానే ఎల్హెచ్ఎంఎస్ బయటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని పోలీసుకు తెలియజేయటం, ఇట్లాంటివి అయితే ప్రికాషనరీ చర్యలు మనం తీసుకున్నట్లయితే దొంగతనం జరగడానికి ఆస్కారం లేదు.
ఈ మీ తాళం కప్పల కాన్సెప్ట్ మీద తాళం కప్పలు బయటి గేట్లకు కానీ తలుపులకు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కనిపించే విధంగా వేయకోకుండా ఉన్నట్లయితే ఈ పరిసర ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలని 70% దొంగతనాలను నిరోధించవచ్చు. 70% దొంగతనాలని, ఎందుకంటే దొంగలకు ఐడెంటిఫికేషన్ దొరకదు, మీరు ఇంట్లో లేరన్న విషయం వాళ్ళకి తెలియదు. మీరు దయచేసి మీడియా ముఖం ద్వారా మేము పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే అందరికీ ప్రజలకందరికీ అర్థమయ్యేలాగా ఈ కాన్సెప్ట్ని తీసుకెళ్తారన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే సీసీ కెమెరాల ఉపయోగం కూడా చాలా ఎక్కువ ఉంది. ఈరోజు ప్రతి అపార్ట్మెంట్, ఒక అపార్ట్మెంట్ అంటే కనీసం ఒక 20 ఫ్లాట్లు ఉంటున్నాయి. 20 ఫ్లాట్ల మీద తలా 2,000 వేసుకుంటే 20,000 పెట్టి కెమెరాలు వచ్చేస్తాయి. సెక్యూరిటీ, దీనివల్ల అన్ని విధాల సెక్యూరిటీ ఉంటుంది. మీరు దయచేసి కెమెరాలు కూడా, సీసీ కెమెరాలు కూడా పెట్టుకోవాలి. మేము అప్పటికీ పబ్లిక్తో పెట్టిస్తున్నాం. అట్లానే కొన్ని గవర్నమెంట్ కెమెరాలు మా కంట్రోల్ రూమ్ అధీనంలో ఉన్నాయన్నీ కూడా మళ్ళీ ఏవైతే పనిచేయట్లేదో ఎస్పీ గారు ఇటీవల కాలంలో మీటింగ్ పెట్టి మళ్ళీ అగైన్ మాకు చెప్తున్నారు. ఈ జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము కొన్ని టీంల కింద ఏర్పడి మేము ప్రివెన్షన్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్నాం. బీట్ సిస్టాన్ని అడిషనల్ స్ట్రెంత్ ఇచ్చి బయట పోలీస్ స్టేషన్స్ నుంచి ఇంకా స్ట్రెంత్ ఎక్కడ తక్కువ ఉందో బీట్లు కూడా ఇంక్రీజ్ చేసేస్తున్నారు. కొంచెం పబ్లిక్కి బెటర్ పోలీసింగ్ అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. దాంతో సహకారంగా మీరు పబ్లిక్ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. దీని పరంగా, క్రైమ్ పరంగా అయితే మటుకు దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని మీరు గమనించాలి. అట్లానే రెండోది ఏంటంటే రాబోయేది మనకి వినాయక చవితి సందర్భంగా మరి పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటారు కాబట్టి మా కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న 6 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఈ పరిధి అన్నింటిలో కూడా వినాయక చవితి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా వినాయక చవితి విగ్రహాలు పెట్టిన దగ్గర కూడా మేము అన్ని ప్రికాషనరీ చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. దీనికంతా కూడా ఇప్పుడు అందరూ సింగిల్ విండో సిస్టమ్ యాక్చువల్గా పబ్లిక్ డొమైన్లో పెట్టారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన వ్యక్తి దాన్ని వాళ్ళ ఫోన్ నెంబరు, పేరు ఇవన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా షేర్ చేసి ఆ అప్లికేషన్ని షేర్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ, అంటే మీరు పెట్టే ప్రాంతం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోది, ఏ ఊరు పరిధిలోది పెట్టినట్లయితే పోలీస్ కూడా ఇమీడియట్గా అది ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని నుంచి మీరు వినాయక చవితి సందర్భంగా ఇది పవిత్రమైన పండుగ సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు కూడా ప్రికాషన్ చర్యలు తీసుకోవాలి. పబ్లిక్ అంతా కూడా పెండాల దగ్గర కంపల్సరీ కరెంట్ లాగుతారు. ఆ కరెంట్ లాగినప్పుడు ఎక్కడా కూడా అనాథరైజ్డ్గా ఎక్కడో నుంచో ఇంకో దగ్గర నుంచి లాక్కోకుండా కొంచెం ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్ వాళ్ళ ద్వారా తీసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ షాక్లు వాటిని నిరోధించవచ్చు. రెండోది మైక్ సిస్టమ్స్ కూడా, మైకుల్లో చాలా చోట్ల సినిమా సాంగ్స్, బూత్ పాటలు అట్లాంటివి పెడుతున్నారు. దయచేసి అట్లా పెట్టి మీరు దానికి ఉన్న పవిత్రతను మీరు దూరం చేయొద్దు. చక్కగా డివోషనల్ సాంగ్స్ పెట్టుకోవాలి. ఇలా మైకులు కూడా నైట్ 10 తర్వాత ఎలా ఉండదు. మీరు ఎక్కడైనా పర్మిషన్ పెడుతున్నట్లయితే ప్రధాన కూడల్లో కానీ మీ కాలనీస్లో ఎక్కడైనా పెట్టుకున్నట్లయితే ట్రాఫిక్ ఇబ్బందులు ఏమీ లేకోకుండా మీరు పెట్టుకున్నట్లయితే పబ్లిక్ అందరూ కూడా కన్వీనియన్స్గా ఉంటుంది. ముఖ్యంగా నిమజ్జనం, ప్రతి సంవత్సరం నిమజ్జనం జరిగేటప్పుడు ఎక్కడో ఒకడ ప్రభుత్వం వారు, కార్పొరేషన్ వారి సహకారంతో, పోలీసు వారి సహకారంతో, అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంటు ఎవరైతే ఉన్నారో డిఎల్పో గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ, ఆర్డీఓ గారు, వీళ్ళందరూ కలిసి కొన్ని ఇమర్షన్ స్పేస్ని మనం అనుకుంటున్నాం. అంటే ప్రతి మండలంలోనూ, ప్రతి సిటీలోనూ, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టౌన్లోనూ వినాయక నిమజ్జనాలు జరిగే చోటుని మనం కొంత స్ట్రెంథన్ చేసి అక్కడ ఐడెంటిఫై చేసి వారికి అక్కడ అన్ని ప్రికాషనరీ చర్యలు తీసుకుని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా తీసుకున్నారు. లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, స్విమ్మర్స్ని పెడుతున్నారు, అదేవిధంగా లైఫ్ జాకెట్లు ఇస్తున్నారు, అక్కడ బోట్లు పెడుతున్నారు, బారికేడింగ్ చేస్తున్నాం. ఇప్పుడు సముద్రంలో జరుగుతుంది, బీచ్లో సూర్యరావుపేట బీచ్ ఉంది, బీచ్లో జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కాకుండా చాలామంది పబ్లిక్ అనాథరైజ్డ్గా, అంటే ఇక్కడైతే టైం పడుద్దనో, లేకపోతే దూరం అనో, లేకపోతే ఇవన్నీ ఉండాలనో, ఎక్కడో మేము ఈ ఏర్పాట్లు చేయని దగ్గర ఎక్కడో కాలువలోనో ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సముద్రం ఉంది, మేమంతా ఒక దగ్గర బీచ్లో పెట్టినట్టయితే ఎక్కడో బీచ్ ఇక్కడ కాకుండా వేరే ప్లేస్లోకి వెళ్ళి దాన్ని ముంచేయటం, అక్కడ ఏదో ఒక అవాంఛనీయ సంఘటన జరిగి ప్రమాదం జరగటం, ఎవరో కూడా ప్రాణం కోల్పోవటం చేస్తున్నారు. దయచేసి పబ్లిక్ అంతా కూడా మీకోసం ఏర్పాట్లు చేయబడినాయి. మేమందరం కూడా మీ సర్వీస్లో ఉండటం కోసం ఇదంతా చేసాం. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడైతే ప్రభుత్వం వారు, పోలీసు వారు ఈ సహకారంతో అందరూ కలిసి, మన కలెక్టర్ గారు కూడా గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టారు, డిఎస్పీ గారు అందరూ అటెండ్ అయ్యారు, ఆర్డీఓ గారు అందరూ. ఆ పాయింట్స్లోనే ఇమర్షన్ చేసుకోవాలి. దయచేసి మీరు ఇమర్షన్ డేట్ కూడా మీకు కన్సల్ట్ ఇచ్చినట్లయితే ట్రాఫిక్ ఇబ్బందులు ఇట్లాంటివి లేకోకుండా మీరు ఏ రోజు నిమజ్జనం చేస్తారో అదే బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ అంతా ఈ పండుగని మంచి ఉత్సాహభరితమైన వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా
వినాయక చవితి సందర్భంగా ఈ అశ్లీల నృత్యాలని లేకపోతే హిజ్రాలను తీసుకొచ్చి డాన్స్లని అట్లాంటి మటుకు ప్రొహిబిటెడ్. అట్లాంటి కట్టినట్టయితే ఇందులో ఎటువంటి తావు లేకుండా వాళ్ళ మీద చర్యలు మరి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. దయచేసి మీడియా ముఖం ద్వారా మేము తెలియపరుస్తున్నాం. అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.